ఒక్క అర్ధగంట మేము మాటలతో బుద్ధి చెప్తామో చెప్పులతో బుద్ధి చెప్తామో ఒక అర్ధగంట మాకు ఒప్ప చెప్పండి. అట్లా పోలీసు వాళ్ళు దయదలిచి తల్లిదండ్రుల ముందుకు ఒక్కసారి వాడిని తీసుకొస్తే వాళ్ళ చేతనైన రీతిలో బుద్ధి చెప్తారు. మళ్ళీ వాడిని తీసుకొని పోండి మీరు. ఎందుకంటే మా పగ, మా బాధ, మా కన్నీళ్ళకి పోయిన దుఃఖం ఇది తిరిగి రాదు. అమ్మాయి ఎక్కడన్నా ఒక డాక్టర్గా ఎంబీబీఎస్ చేసుకుంటూ సెలవుల్లో వచ్చి కూలీ పని చేసుకొని 4 రూపాయల కూలీ పైసల్ని తల్లిదండ్రులకు ఇచ్చి మళ్ళీ ఎంబీబీఎస్ చదివిందంటే భూమి మీద ఇంత గొప్ప పిల్ల ఉంటుందా అని అంటున్నాను. ఇది ఎవరికన్నా అసలు ఈ ఎక్కడన్నా దేశం మీద ఉందా? ఎంబీబీఎస్ చేసుకుంటా సెలవులు దొరికినప్పుడల్లా భూమిలో పోయి కూలి పని చేసుకొని వచ్చి మళ్ళీ పోయి ఎంబీబీఎస్ కాలేజీలో ఎంబీబీఎస్ మెడిసిన్ చదివిందంటే ఎంత గొప్ప తల్లి. ఇలాంటి తల్లిని ఈ కుల వ్యవస్థ, ఈ దుర్మార్గమైన ప్రపంచంలో ఎక్కడా లేని ఈ దుర్మార్గమైన కుల వ్యవస్థ, ఈ కుల రక్కసి పొట్టను పెట్టుకుంది. ఇది వ్యవస్థ చేసిన హత్య. ప్రణయ్ ఒక్కడే కాదు, ఇది ఒక సిస్టమ్ చేసిన మర్డర్. ఇది ఈ సిస్టంలో ప్రతి ఈ విలువల్ని కాపాడే ప్రతి అప్పర్ కాస్ట్, ఈ కులాలని పాటించే ప్రతి ఒక్కడు ఈ వ్యవస్థలో భాగమే. ఇది వ్యవస్థ చేసిన దుర్మార్గం. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా, అయ్యా నువ్వు ఈ జిల్లాకు సంబంధించిన సీఎంవి, ముఖ్యమంత్రివి, ఇది వ్యవస్థలో ఉన్నటువంటి కుల ఆధిపత్యంతో జరిగిన హత్య. పెళ్లి చేసుకున్నాం అని ఇద్దరం ప్రేమ పేరుతో సాగింది ఈ ప్రేమ. ఈ అమ్మాయి ఏమో నిండు మనసుతో ప్రేమించింది, వాడేమో దుర్మార్గమైన ఆలోచనతో వాడున్నాడు.